Okay, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Food Science and Crop Production, SRR, Government Arts and Science College, Autonomous, Karimnagar. So, my dear friends, మనం ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యకు సంబంధించి ఉన్నత విద్యా వ్యవస్థలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిగ్రీ అండ్ పీజీ కళాశాల అధ్యాపకులుగా అంటే లెక్చరర్స్గా పనిచేయడానికి మనకు రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో అయినట్లయితే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా మీరు అర్హత సాధించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు పీజీ చేస్తున్న అభ్యర్థులు సైతం నౌ దోస్ హు ఆర్ గోయింగ్ టు డూయింగ్ యువర్ పీజీ కన్సర్న్ సబ్జెక్ట్స్ అంటే రాష్ట్రంలో 29 సబ్జెక్టులకు సంబంధించి మీరు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఫైన్ ఆర్ట్స్, అదేవిధంగా లాంగ్వేజెస్, హోమ్ సైన్సెస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇలా డిఫరెంట్ డిసిప్లైన్లో మీరు పీజీ చేస్తున్నటువంటి అభ్యర్థులు సైతం రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ద్వారా కానీ అంటే రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మీరు పనిచేయడానికి అర్హత సాధిస్తారు. దాంతో పాటుగా ఒకవేళ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కనుక మీరు క్వాలిఫై అయితే ఎలిజిబిలిటీ మీరు దేశంలో ఉండేటువంటి వివిధ విశ్వవిద్యాలయాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా అదేవిధంగా మీరు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో మీరు లెక్చరర్స్గా పనిచేయడానికి అర్హత సాధించిన వారుగా భావించవచ్చు. అంతేకాకుండా మీరు ఏజ్ తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులైతే మీరు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా మీరు నేషనల్ లెవెల్గా మీరు ఫెలోషిప్ సాధించడానికి అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ 5 సంవత్సరాల వరకు స్కాలర్షిప్ పొందవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నిబంధనల మేరకు ముఖ్యమైనటువంటి మీకు ఇచ్చే సూచన అభ్యర్థులకి ఎవరైతే ఆస్పిరెంట్స్ దోస్ హు ఆర్ గోయింగ్ టు అటెండ్ టీఎస్ సెట్ అండ్ యూజీసీ నెట్కి సంబంధించి యూజీసీ నెట్ ద్వారా మాత్రమే మీరు అర్హత సాధిస్తే అప్పుడు మాత్రమే మీరు పిహెచ్డి చేయడానికి అర్హులు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మీరు వివిధ విశ్వవిద్యాలయాల్లో పిహెచ్డి చేయాలనుకుంటే మీరు యూజీసీ నెట్ క్వాలిఫై అయితేనే తప్ప అందులో మీరు వచ్చిన స్కోర్ ఆధారంగానే మీకు పిహెచ్డి సీట్ అనేటువంటిది వస్తుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి ఆవశ్యకమైనటువంటి అంశం. అంతేకాకుండా మనం ప్రతి వీడియోలో మనం పేపర్ 1కు సంబంధించినటువంటి విశ్లేషణ చేసుకుంటున్నాం. ముఖ్యంగా పేపర్ 1కు సంబంధించి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి జనరల్ పేపర్ ఉంటుంది అని తెలుసు మనకు. రాష్ట్రంలో అయితే స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి 29 సబ్జెక్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే పేపర్ 1లో ఈ 10 అంశాలు ఉంటాయి. ఈ 10 అంశాల నుంచే ఒక్క క్వశ్చన్ కూడా ఎక్స్ట్రా కాకుండా ప్రతి యూనిట్కి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దానికి 2 మార్కులు ఉంటాయి. ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, నెగటివ్ మార్కింగ్ లేదు, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. దాంతో పాటుగా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే జాతీయ స్థాయి అర్హత పరీక్ష రాసే అభ్యర్థులు కూడా ఇదే సిలబస్ పేపర్ 1లో యూజీసీ నెట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఈ 10 అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. అయితే యూజీసీ నెట్లో 10 ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. అంటే 60 ప్రశ్నలు ఇస్తారు. మొదటి 50 ప్రశ్నలకు మాత్రమే మీ మార్క్స్ అనేటువంటివి పరిగణలోకి తీసుకుంటారు. ఇది అభ్యర్థులు గమనించాలి. టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీటికి సంబంధించి అభ్యర్థులు తప్పకుండా ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చదవాల్సి ఉంటుంది. మనం ఈరోజు 2016లో నిర్వహించినటువంటి మనకు పేపర్ 1కు సంబంధించి 2016 ఆగస్టులో నిర్వహించినటువంటి పేపర్ 1కు సంబంధించి మనం విశ్లేషణ చేసుకోబోతున్నాం. ఇది ముఖ్యంగా అంతకుముందు మనకు సిబిఎస్ఈ నిర్వహించేది, ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యూజీసీ నిర్వహించేది 2016 ఆగస్టు వరకు. ఆ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏదేమైనా సిలబస్ అదే ఉంటుంది. క్వశ్చన్స్ అనేటువంటివి లెంత్, డెప్త్ ఏ విధంగా అడుగుతున్నారు అని అనలైజ్ చేసుకోవడానికే మనం ఈ వీడియో చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నాం. ద పేపర్ 1 ఫస్ట్ క్వశ్చన్కు సంబంధించి మనం చూసినప్పుడు ఇందులో ఇది రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించినటువంటి ప్రశ్న మనం ఇక్కడ చూస్తున్నాం. ఇన్ ఏ పిహెచ్డి థీసిస్ అంటే మనం పిహెచ్డికి సంబంధించినటువంటి ఏదైతే గ్రంథాన్ని సబ్మిషన్ చేసేటువంటి అది ఉంటుందో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ అంటే అక్కడ సీక్వెన్స్ అడుగుతున్నారు. అంటే ఆ గ్రంథంలో ఏ లెసన్స్ ఏ చాప్టర్స్ ముందుంటాయి, ఏ చాప్టర్స్ ఎన్నుకుండాలనే ఒక వరుస క్రమాన్ని అడుగుతున్నాడు.
ఓకేనా? కాబట్టి ఇందులో ఈ ఇచ్చినటువంటి వాటిలో నేను అన్ని చదవట్లేదు, కేవలం డైరెక్ట్గా కరెక్ట్ సీక్వెన్స్ మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ డెఫినెట్గా ఉండాల్సింది ఇంట్రొడక్షన్, దెన్ సర్వే ఆఫ్ రిలేటెడ్ స్టడీస్, then design of study, that means research design, then data presentation, which type of data you have collected through survey or questionnaire method, whatever it may be, the data presentation, and analysis and interpretation, how we are collected the data and interpret the data at the same time, and formulation of generalization, మనం దాని నుంచి ఎలాంటి జనరలైజేషన్ అండ్ ఫైనల్ కన్క్లూజన్స్ ఇచ్చాం. దాంతోపాటు సజెషన్స్ ఫర్ ఫర్దర్ రీసెర్చ్, డెఫినెట్లీ we give suggestions for further research, and references is also mandatory. After your chapters, definitely you can quote references and appendix. So these are the correct sequence of your the PhD thesis. Then second question, which of the following is not the critical feature of qualitative research? Not అని అడిగాడు, నాట్ కానిది అని అడిగాడు. అంటే జనరల్గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా కానిది అడుగుతున్నాడా, సూటబుల్ అడుగుతున్నాడా, కరెక్ట్ అడుగుతున్నాడా అని మీరు కరెక్ట్గా చూడాలి. చదివిన తర్వాతనే 4 ఆప్షన్స్ కరెక్ట్గా చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది అభ్యర్థులు డెఫినెట్గా ఈ టిఎస్ సెట్ రాసే అభ్యర్థులు కానీ, లేదా మనకు యూజీసీ నెట్ రాసే అభ్యర్థులు కానీ డెఫినెట్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ, క్వాలిటేటివ్ రీసెర్చ్ గుణాత్మకమైనటువంటి పరిశోధనకు సంబంధించి సరికానిది అడిగాడు. మొదటి చూడండి, యాక్చువల్ సెట్టింగ్స్ ఆర్ ద డైరెక్ట్ సోర్స్ ఆఫ్ ది డాటా, అంటే నిజమైనటువంటి ఏది సన్నివేశంలో, అంటే కరెక్ట్గా ఉండే సన్నివేశం నుంచి మనం డైరెక్ట్ సోర్స్ ఆఫ్ డాటా మనం తీసుకుంటాం, అది కూడా కరెక్ట్ ఆన్సర్. డాటా టేక్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ పిక్చర్స్, దత్తాంశం లేదా డాటా అనేటువంటిది పదాల రూపంలో కానీ పిక్చర్స్ రూపంలో కానీ మనం తీసుకుంటాం. ఎస్. దెన్ రీసెర్చ్ బికమ్స్ ఇమ్మర్స్డ్ ఇన్ ద సిచ్యువేషన్ ప్రెసెంట్ ఆర్ పాస్ట్ రిలేటెడ్ టు ది ఫినామినన్. ఎస్, ఇది కూడా మనకు క్వాలిటేటివ్ డాటాకు సంబంధించి సరైన సమాధానం. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది, సరి కానిది అడిగాడు. నాట్ ద క్రిటికల్ ఫీచర్ ఆఫ్ క్వాలిటేటివ్ రీసెర్చ్, ఇది కానిది. చూడండి, సీకింగ్ టు ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్స్ ఎమాంగ్ మిజర్డ్ సోషల్ ఫ్యాక్ట్స్, ఇది సరి అయినది కాదు. నెక్స్ట్, సరైనది కాదంటే ఇది ఈ అడిగిన ప్రశ్నకు ఇది సరైన సమాధానం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్, ఏ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెథడాలజీ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్. ఇక్కడ ఏమడిగాడంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెథడాలజీ, అంటే మన ఏదైతే అవలంబించుతున్నటువంటి పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతులకు సంబంధించిన పరిపూర్ణమైనటువంటి వర్ణన పరిశోధనకు సంబంధించి ఎక్కడ ఉంటుంది, రిక్వైర్డ్ ఇన్, దీనికి అవసరం. అంటే థీసిస్కి కానీ డిజర్టేషన్కి కానీ అవసరం. అంటే పిహెచ్డి చేసే అభ్యర్థులకైతే పిహెచ్డి థీసిస్కి అవసరం. ఒకవేళ మీరు ఎంఫిల్ కానీ లేదా పీజీ లేదా మీరు దాన్ని ఏమంటాము, ముఖ్యంగా ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిజర్టేషన్కి సబ్మిషన్ చేస్తే దానికి డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెథడాలజీ అవసరం అవుతుంది. ఓకేనా? కాబట్టి థీసిస్ డిజర్టేషన్కు ఈ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెథడాలజీ అవసరం అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించి, రీసెర్చ్ అప్టిట్యూడ్కి సంబంధించి. రీసెర్చ్ ఎథిక్స్ అంటే పరిశోధన నైతికతకు సంబంధించి. రీసెర్చ్ ఎథిక్స్, పరిశోధన నైతికతకు సంబంధించి డైరెక్ట్ కనెక్షన్ మోర్ ఆఫెన్ విత్ విచ్ స్టేజ్ ఆఫ్ రీసెర్చ్, అంటే ఈ పరిశోధన నైతికతకు సంబంధించి ఈ ప్రత్యక్షంగా ఏది అనుసంధానించబడినటువంటి మనకు ఈ దశ ఏది అని అడిగాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, డిఫైనింగ్ అండ్ డీలిమిటింగ్ ద స్కోప్ ఆఫ్ రీసెర్చ్, ఇది కాదు. ప్రాబ్లమ్ ఫార్ములేషన్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ రీసెర్చ్ ఫైండింగ్స్, ఇది డైరెక్ట్గా మనకు ఇది కనెక్షన్ విత్ మోర్ ఆఫెన్ విచ్ రీసెర్చ్ స్టేజెస్ ఆఫ్ రీసెర్చ్కి సంబంధించి ఈ బి ఆప్షన్ అనేటువంటిది సూటబుల్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. మరి 5వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు, అంటే 6 ప్రశ్నలు కాంప్రహెన్షన్కి సంబంధించి. గుర్తుపెట్టుకోండి, యూజీసీ నెట్లో కానీ టీఎస్ సెట్లో కానీ టీఎస్ సెట్లో కానీ డెఫినెట్గా కాంప్రహెన్షన్ ఒక పారాగ్రాఫ్ కానీ ఒక ప్యాసేజ్ కానీ ఇచ్చి
5 నుంచి 6 ప్రశ్నలు. టీఎస్ సెట్లో అయితే ఖచ్చితంగా 5 ప్రశ్నలు ఇస్తాడు. అది 3వ యూనిట్ నుంచి వస్తుంది. అంటే ఖచ్చితంగా అది 11 నుంచి 15వ ప్రశ్న వరకు టీఎస్ సెట్లో వస్తుంది. యూజీసీ నెట్లో మీకు మిక్స్డ్గా ఇస్తాడు, కాంప్లెక్సిటీగా అన్ని మిక్స్డ్ ఇస్తారు కాబట్టి గుర్తించడం కష్టం. బట్ ఇక్కడ 5 నుంచి 10 ప్రశ్నల వరకు, అంటే 6 ప్రశ్నలు కాంప్రిహెన్షన్కి సంబంధించినటువంటి ప్రశ్న ఇచ్చాడు. కాబట్టి ఇది చదివి, ఈ పారాగ్రాఫ్ చదివి దీని నుంచి ఇచ్చిన ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక 11వ ప్రశ్నకు మనం వెళ్తున్నాం. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ మెసేజ్ రిసెప్షన్ బై ద స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ రెఫర్డ్ టు యాజ్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే అంతర్గత కారకాలు, బహిర్గత కారకాలకు సంబంధించి ఏంటిది ఎఫెక్ట్ మెసేజ్ రిసెప్షన్. ఏదైతే మనము సందేశం పొందుతున్నామో పొందే దాని మీద, బై ద స్టూడెంట్స్ విద్యార్థులు పొందే దాని మీద, ముఖ్యంగా క్లాస్ రూమ్కు సంబంధించి దీనికి సంబంధించి ఏమంటాం అంటే ఏది ముఖ్యంగా రెఫర్ చేయొచ్చు అంటే నాయిస్, శబ్దానికి సంబంధించి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. ఏ టీచర్ ఇన్ ఏ క్లాస్ రూమ్ హ్యాస్ ఇమీడియట్ కంట్రోల్ ఓవర్. ఏ టీచర్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అంటే ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిలో హ్యాస్ ఇమీడియట్ కంట్రోల్ ఓవర్. దేన్ని కంట్రోల్ చేయవచ్చు ఇమీడియట్ గా? చూడండి, ద సెల్ఫ్ అంటే అతను, సెలెక్టెడ్ మెథడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ద మెసేజ్. అతడు ఉపయోగించే సంభాషణలు కానీ, అతడు ఉపయోగించే సందేశాన్ని కానీ ఇమీడియట్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంభాషణ కానీ సందేశాన్ని కానీ మనం ఇమీడియట్గా తనకు తాను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ 13వ ప్రశ్న చూడండి. వాట్ డూ కమ్యూనికేటెడ్ వర్డ్స్ క్యారీ ఇన్ ఏ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. అంటే ఒక తరగతి గది సన్నివేశంలో, ఒక తరగతి గదికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్, సంభాషణకు సంబంధించి వాట్ డూ కమ్యూనికేటెడ్ వర్డ్స్ అంటే ఏం చేస్తాయి ఇక్కడ, అంటే అవి ఏం క్యారీ చేస్తాయి క్లాస్ రూమ్కు సంబంధించి అంటే క్లాస్ రూమ్ సిచ్యువేషన్కి ఏం తీసుకుపోతాయి అంటే పవర్, స్ట్రక్చర్ అండ్ ట్రెడిషన్. అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంభాషణ అనేటువంటిది మనలో ఉండేటువంటి ఎనర్జీని చూపిస్తుంది, మనలో ఉండేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి అంశం, అదేవిధంగా ట్రెడిషన్ ఒక వారసత్వం అంశాన్ని అది క్లాస్ రూమ్కి అనేది క్యారీ ఇన్ ఏ క్లాస్ రూమ్ సంబంధించి మనం చెప్తాం. నెక్స్ట్ 14th క్వశ్చన్ మనం చూసినప్పుడు, యాజ్ ఎ గుడ్ క్లాస్ రూమ్ కమ్యూనికేటర్, ఒక ప్రభావవంతమైనటువంటి ఒక మంచి తరగతి గది సంభాషణకు సంబంధించి యు ఆర్ సపోజ్ టు నో యువర్ అంటే దీనికి సంబంధించి దేని పేర్కొనవచ్చు అని అడిగాడు. ఆడియన్స్ ఎమోషన్సా అంటే మనకు శ్రోతల యొక్క భావావేశాల, సైలెంట్ క్యూస్ అంటే నిశ్శబ్దమైనటువంటి అంశాలు, ఆర్ట్ఫుల్ పాజెస్ అంటే మంచి మనకు అక్కడ క్రియాత్మకమైనటువంటి, అదేవిధంగా మంచి కళాత్మకమైనటువంటి సంభాషణ అక్కడ ప్రభావితం చెందుతుందా, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అంటే గుర్తుపెట్టుకోండి, ఏ గుడ్ క్లాస్ రూమ్ కమ్యూనికేటర్ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్ట్ఫుల్ పాజ్, మధ్యలో కళాత్మకమైనటువంటి విరామం ఇవ్వాలి. అంటే స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు లేదా మాట్లాడిన తర్వాత ఒక అంశానికి మరొక అంశానికి మధ్యలో ఒక చిన్న విరామం, ఇలా చిటికెలో మనం వచ్చేసినప్పుడు క్లాస్ రూమ్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేసుకో. నెక్స్ట్, ఫిగర్ అవుట్ ది కాంపోనెంట్స్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇన్ ఏ క్లాస్ రూమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గుర్తుపెట్టుకోండి, ఏ అనుఘటకం ఈ కింది వాటిలో మనకి ఇచ్చినటువంటి 4 అంశాలలో నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే అశాబ్దిక సంభాషణకు సంబంధించి ఈ కింది వన్లో ఏది చూపిస్తుందంటే గుర్తుపెట్టుకోండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇట్ ఈస్ ఆల్సో నాన్ వెర్బల్, కల్చరల్ స్పేస్ ఇట్ ఈస్ ఆల్సో non-verbal, but seating arrangements are verbal. Speed of utterance, feel good factor and acoustics. ఇక్కడ శబ్దాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా వెర్బల్ కమ్యూనికేషన్ సంబంధించి, ఇది వెర్బల్ కి సంబంధించి. హై సౌండ్ చూడండి, ఇది కూడా వెర్బల్ కి సంబంధించి. శబ్దాలు అనేటువంటివి మనకు వెర్బల్ కమ్యూనికేషన్ కి సంబంధించి వస్తాయి. మరి నాన్ వెర్బల్ అంటే చూడండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అంటే నా ముఖ కవలిక, నా యొక్క ఐబ్రోస్ ఏ విధంగా మోగుతున్నాయి, నా యొక్క పెదాల కదలికలు, నా యొక్క బాడీ లాంగ్వేజెస్, నా యొక్క గెస్చర్స్, పోస్చర్స్, ఇవన్నీ కూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్. కైనెస్టిక్స్ అండ్ పర్సనల్ స్పేస్, ఇవన్నీ కూడా నిలబడే విధానం,
ఇవన్నీ కూడా అశాబ్దిక సంభాషణకు వస్తాయి. ఈ విషయాన్ని గమనించాలి. ఒక డి ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్? అంటే మౌలికమైనటువంటి కారకాలు ఈ కింది వాటిలో మంచి ప్రభావవంతమైనటువంటి శ్రోత లేదా లిజనింగ్ అంటే మంచి వినడానికి సంబంధించి ప్రభావవంతంగా వినికిడికి లేదా వినడానికి సంబంధించే మౌలికమైన కారకం ఈ కింది వాటిలో ఏది అని అడిగారు. ఆన్సర్ అక్నాలెడ్జ్మెంట్స్ ఆఫ్ థాట్స్, రిఫ్లెక్షన్ అండ్ ఆస్కింగ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. వీటి ద్వారా క్లాస్ రూమ్లో ముఖ్యంగా ఎఫెక్టివ్ లిజనింగ్ అనేటువంటిది విద్యార్థుల నుంచి మనం గమనించవచ్చు. అంటే అక్నాలెడ్జ్మెంట్స్ ఆఫ్ థాట్స్, అతనికి వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో మనం ముందే తెలుసుకొని ఉండడం, మనం కనుక్కొని ఉండడం, మనం ముందే అవగాహన ఉండడం. రిఫ్లెక్షన్, మనం ఏదైతే ఇస్తున్నామో అది వాళ్ళ దగ్గర కనబడే విధంగా. అండ్ ఆస్కింగ్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా ఓపెన్ ఎండెడ్ అంటే దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్, దెర్ ఇస్ నో కామా, దెర్ ఇస్ నో బౌండరీస్, అంటే ఖచ్చితంగా వాటికి హద్దులు లేనటువంటి క్వశ్చన్స్. ఆకాశమే హద్దుగా అని అంటాం చూసారా, అలాంటి క్వశ్చన్స్ మీరు అడగడం వల్ల విద్యార్థుల్లో ఎఫెక్టివ్ లిజనింగ్ అనేటువంటిది మనం పెంపొందించవచ్చు. దీస్ ఆర్ ద బేసిక్ ఫ్యాక్టర్స్ ఫర్ ది ఇంప్రూవింగ్ ఆఫ్ ది ఎఫెక్టివ్ లిజనింగ్. దెన్ 17th క్వశ్చన్ చూడండి. ఇది కోడింగ్కి సంబంధించి. ఇక్కడ ఏమంటుందంటే ఇది కోడ్ లాంగ్వేజ్కి సంబంధించి హాస్పిటల్ అనేటువంటి ఈ కోడ్ను, హాస్పిటల్ను మనం ఈ విధంగా కోడ్ చేసినప్పుడు HSOLSAPTIగా కోడ్ చేస్తే మరి బయోలాజికల్స్ అనేటువంటి ఈ సెంటెన్స్ లేదా ఈ పదాన్ని, ఈ వాక్యాన్ని మనం ఏ విధంగా కోడ్ చేయవచ్చు? ఏ విధంగా కోడ్ చేయవచ్చు అంటే BSILOALCOIGగా మనం కోడ్ చేయవచ్చు. ఇది కోడ్ లాంగ్వేజ్కి సంబంధించి మీరు ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా తెలుగు మీడియా అభ్యర్థులు అయితే మీరు ప్రాగ్మా పబ్లికేషన్స్ చూడండి. ఇంగ్లీష్ మీడియా అభ్యర్థులు అయితే ట్రూమెన్స్ పబ్లికేషన్స్ చూడండి. నెక్స్ట్ ఇది నంబర్ సిరీస్ చూడండి మిత్రమా. ఈ నంబర్ సిరీస్లో 1, 5, 13, 25, 41. మరి దీని తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ నంబర్ ఏంటి అంటే నెక్స్ట్ ఇక్కడ సంఖ్య 61 అంటే 61. నెక్స్ట్ ఎట్ ప్రజెంట్ ఏ మదర్ ఈస్ 3 times ఓల్డర్ దెన్ హర్ సన్, అంటే వాళ్ళ కొడుకు కంటే అమ్మ వయసు 3 రెట్లు ఏంటిది పెద్దది. ఆఫ్టర్ 5 years 5 సంవత్సరాల తర్వాత ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్, వాళ్ళ యొక్క వయసు 70 సంవత్సరాలుగా ఉంది. మరి ద ఏజ్ ఆఫ్ ద మదర్ ఆఫ్టర్ 10 years విల్ బి, మరి 10 సంవత్సరాల తర్వాత ఆ యొక్క అమ్మ యొక్క వయసు ఎంత ఉంటుంది అని అడిగాడు. ఆన్సర్ 55. మీరు దీనికి ప్రిన్సిపల్ ఉంటుంది, దాని ద్వారా మీరు ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తే 55 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఇది లెటర్ సిరీస్. AYD ఉంది, తర్వాత BVF, తర్వాత DRH, తర్వాత GMG. మరి మిస్సింగ్ నెంబర్ ఏంటి, మిస్సింగ్ సిరీస్ ఏంటి, లేదా దీని తర్వాత నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని మనం అడిగినప్పుడు ఆన్సర్ KGL. ఏమని చెప్పాలి? KGL. నెక్స్ట్ ఇది మనకేముంటుందంటే బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ప్రశ్నగా మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ C and D ఆర్ సిస్టర్స్. C and D అనేటువంటి వాళ్ళు ఎవరట? సోదరులు అక్క చెల్లెలు అన్నమాట. CD సోదరులు. A and B ఆర్ బ్రదర్స్. ABలు అన్నదమ్ములు అని చెప్తున్నారు. CDలు అక్క చెల్లెలు అన్నప్పుడు, ABలు అన్నదమ్ములు అన్నప్పుడు E ఈజ్ సన్ ఆఫ్ A. E అనేటోడు A యొక్క కొడుకు అంటున్నాడు. అండ్ బ్రదర్ ఆఫ్ D యొక్క అన్న అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు B ఈజ్ రిలేటెడ్ టు C యాజ్ B, Cకి ఏమవుతాడు అని అడిగాడు. అప్పుడు ఆన్సర్ అంకుల్ అవుతాడు. ఏమవుతాడు? అంకుల్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా వస్తుంది. క్వశ్చన్స్ మీరు అర్థం చేసుకుంటున్నారా? లెటర్ సిరీస్ అడుగుతున్నాడు, నెంబర్ సిరీస్ అడుగుతున్నాడు, కోడ్ లాంగ్వేజ్ అడుగుతున్నాడు, కోడ్ భాష. అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్ అడిగాడు. ఇప్పుడే చూడండి మీరు ఎంత చక్కగా అడిగాడు. అదేవిధంగా ఒక తల్లి వయస్సు తన కొడుకు వయసు కంటే 5 రెట్లు పెద్దదన్నాడు. కొంత వయసు తర్వాత, కొంతకాలం తర్వాత వాళ్ళ వయసు సమ్ ఆఫ్ వాళ్ళ ఏజ్ 70 సంవత్సరాలు అన్నాడు. 10 సంవత్సరాల తర్వాత అమ్మ వయసు ఎంత అన్నాడు.
అది కూడా మ్యాథమెటికల్కి సంబంధించిన రీజనింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న కాబట్టి అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ యావరేజ్ సగటులకు సంబంధించిన ప్రశ్న ఇది. అనిల్ ప్లేడ్ 8 క్రికెట్ మ్యాచెస్. అనిల్ 8 క్రికెట్ మ్యాచ్లు ఆడాడు. ద మీన్ యావరేజ్ ద రన్స్ వాజ్ ఫౌండ్ టు బి 80. మరి యావరేజ్గా ఎంతంటే 80, సగటుగా 80 స్కోర్ చేశాడు. ఆఫ్టర్ ప్లేయింగ్ 4 more మ్యాచెస్, ఇంకా 4 మ్యాచ్ల తర్వాత ద మీన్ ఆఫ్ రన్స్ ఆఫ్ ఆల్ ద మ్యాచెస్ వాజ్ ఫౌండ్ టు బి 70. అంటే ఆ తర్వాత 70 రన్లుగా ఉన్నాయి. ద టోటల్ రన్స్ మేడ్ ఇన్ ద లాస్ట్ 4 మ్యాచెస్ ఈజ్. మరి చివరి 4 మ్యాచ్ల్లో అతను పొందిన స్కోర్ ఎంత, అతను చేసిన స్కోర్ ఎంత క్రికెట్ మ్యాచ్లో అంటే 200 స్కోర్ చేశాడు. నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 ప్రపోజిషన్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ దే కెనాట్ బోత్ బి ఫాల్స్ అండ్ ఆల్దో దే మే బి బోత్ బి ట్రూ దెన్ దే రిలేషన్షిప్ ఈస్ కాల్డ్. ఇక్కడ ఏమంటున్నాడంటే 2 ప్రపోజిషన్స్ ఉన్నాయి, ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయని. కనెక్ట్ అయి ఉండి ఏమంటున్నాడంటే దే కెనాట్ బోత్ బి ఫాల్స్, అవి 2 కూడా తప్పు కాదు అంటున్నాడు. ఆల్దో అయినప్పటికీ దే మే బోత్ ట్రూ, అవి అయినప్పటికీ అవి 2 నిజం అంటున్నాడు. అప్పుడు వాటి రిలేషన్ ఏమని పిలవచ్చు అంటే సబ్ కాంట్రరీ అంటాం. ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైతే కాంట్రాడిక్టరీ అంటాం. 2 కూడా సరిపోలే విధంగా ఉంటే కాంట్రరీ అంటాం. లేదా ఒకదాని ప్లేస్ ఇంకోటి వచ్చి చేరితే సబాల్టర్నేషన్ అంటారు. సో ఇప్పుడు ఏమో ఆన్సర్ పెట్టుకోవాలంటే సబ్ కాంట్రరీ. ఇది డెఫినెట్ గా ఒక సెంటెన్స్ ఇచ్చి అది అనలాజికలా లేదా లెక్సికల్ సెంటెన్స్ అని అడగవచ్చు. లేదా ఈ విధంగా కాంట్రరా, కాంట్రాడిక్టరా, సబ్ కాంట్రరా లేదా సబాల్టర్నేషనా అని అడుగుతాడు. ఇది అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిడక్టివ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కానిది అని అడుగుతున్నాడు. నిగమనాత్మకమైనటువంటి డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ నిగమనాత్మకం కానిది అంటున్నాడు. స్టేట్మెంట్లు ఇండక్టివ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, డిడక్టివ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, లేదా లెక్సికల్ ఉండవచ్చు. ఇప్పుడు ఇందులో డిడక్టివ్ అడిగాడు, కానీ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కానిది అని అడిగాడు. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లలో 3 డిడక్టివ్ ఆర్గ్యుమెంట్లకు సంబంధించింది, 1 మాత్రమే డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కాదు. అంటే అది ఇండక్టివ్ ఆర్గ్యుమెంట్ కు సంబంధించింది అని అర్థం. మరి చూద్దాం. ద కన్క్లూజన్స్ ఫాలో ఫ్రమ్ ద ప్రిమైజెస్. ఇది ఖచ్చితంగా ఏంటిది? ఇది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ద ఆర్గ్యుమెంట్ అడ్మిట్స్ డిగ్రీ ఆఫ్ కాంప్లెక్సిటీ. ఇది కూడా డిడక్టివ్ ఆర్గ్యుమెంటే. ద ఆర్గ్యుమెంట్ మస్ట్ బి ఎయిదర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్. ఇది కూడా డిడక్టివ్ ఆర్గ్యుమెంటే. మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డిడక్టివ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఇది డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కు సంబంధం లేని లక్షణం అడిగాడు. మరి డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కు సంబంధం లేని లక్షణం ఏంటంటే ద ఆర్గ్యుమెంట్ ప్రొవైడ్స్ అస్ నాలెడ్జ్ అబౌట్ మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది నాలెడ్జ్ అబౌట్ మ్యాటర్స్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేటువంటిది మనకు ఇండక్టివ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కు సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, ఆగమనాత్మకమైనటువంటి ఆర్గ్యుమెంట్ కు సంబంధించి ఇది ఆన్సర్. కాబట్టి నాట్ అడుగుతున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. దెన్ 25th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద కోడ్ విచ్ స్టేట్స్ ద కండిషన్స్ ఆఫ్ ఎన్ ఇన్వాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ఇక్కడ కూడా చేశాడు కండిషన్స్ ఆఫ్ ఎన్ ఇన్వాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్. ఇది కూడా డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కానిది, డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కు సంబంధం లేనిది. ఆల్ ద ప్రిమైసెస్ ఆర్ ట్రూ బట్ ద కన్క్లూజన్స్ ఈజ్ ఫాల్స్. ఇది డిడక్టివ్ ఇన్వాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కు కరెక్ట్ ఆన్సర్. ఇన్వాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్, వ్యాలిడ్ డిడక్టివ్ ఆర్గ్యుమెంట్ కాదు ఇది. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. గివెన్ బిలో ఆర్ 2 ప్రిమైసెస్. అంటే 2 ప్రిమైసెస్ ఇచ్చాడు విత్ 4 కన్క్లూజన్స్. 4 మనకు ముగింపు వాక్యాలు ఇచ్చాడు, కన్క్లూజన్స్ ఇచ్చాడు. డ్రాన్ ఫ్రమ్ దెమ్, దాని నుంచి తీసుకోండి. ఏమని? 1 కానీ 2 కానీ అంతకు మించి కానీ కన్క్లూజన్ తీసుకోవాలి. ఏమని? అవి వ్యాలిడ్లీ డ్రాన్, అవన్నీ వీటికి కరెక్ట్ అయినటువంటివి అని. ఏవి కరెక్ట్ అయినటువంటివి? ఇక్కడ ప్రిమైసెస్ చూడండి. ఆల్ బ్యాట్స్ ఆర్ మమ్మేల్స్, అన్ని గబ్బిలాలు క్షీరదాలు. బర్డ్స్ ఆర్ నాట్ బ్యాట్స్,
బర్డ్స్ అన్ని కూడా గబ్బిలాలు కాదు. రెండు స్టేట్మెంట్లు ఖచ్చితంగా మనకు ఏమని చెప్పుకుంటామంటే కరెక్టే, కానీ కన్క్లూజన్లో చూడాలి. ఈ కన్క్లూజన్ ఏవి సూట్ అయినాయి పై వాటికి. బ్యాట్స్ ఆర్ నాట్ బర్డ్స్. ఎస్, బ్యాట్స్ బర్డ్స్ కావు. ఎందుకు? బ్యాట్స్ అనేటువంటి మమ్మేల్స్, కాబట్టి బ్యాట్స్ ఆర్ నాట్ బర్డ్స్. ఎస్. దెన్ ఆల్ మమ్మేల్స్ ఆర్ బ్యాట్స్. అన్ని క్షీరదాలు గబ్బిలాలు కావు. ఎందుకు? గబ్బిలాల్లో ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, కుందేలు ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి గబ్బిలాలన్నీ క్షీరద అన్ని క్షీరదాలు గబ్బిలాలు కావు. కాబట్టి ఇది ఇక్కడ మనకు పైదానికి మనం ఆన్సర్ ఇచ్చుకోలేము, కానీ ఇచ్చిన వాటికి ఇది కన్క్లూజన్ కాదు. సమ్ మమ్మేల్స్ ఆర్ బ్యాట్స్. ఎస్, సమ్ మమ్మేల్స్ ఆర్ బ్యాట్. కొన్ని క్షీరదాలు గబ్బిలాలు. సో ఇచ్చినటువంటి ప్రిమైసెస్ ఇవి రెండు కన్క్లూజన్ అవుతుంది. Then 27 question. When a definition implies a proposal to use the definiendum to mean what is meant by the defineness. Definines. It's called. దీన్ని మనం ఏమంటామంటే స్టిపులేటివ్ డెఫినేషన్ అంటారు. ఏమంటాం? స్టిపులేటివ్ డెఫినేషన్. 28th క్వశ్చన్. సెలెక్ట్ ద కోడ్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్. చూడండి, కరెక్ట్ కానిదే అడిగారు. నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్. ఇందులో అనలాజికల్ ఆర్గ్యుమెంట్ స్ట్రెంథెన్డ్ బై. ఇందులో అనలాజికల్ ఆర్గ్యుమెంట్ స్ట్రెంథెన్డ్ బై. దీన్ని స్ట్రెంథెన్ చేయడానికి కరెక్ట్ కానిదే అడిగాడు. అంటే 3 కరెక్ట్ అవుతాయి, 1 కరెక్ట్ కాదు. ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ ఎంటిటీస్, increasing number of similar respects, reducing the claim made earlier stronger. ఈ 3 దీన్ని స్ట్రెంథెన్ చేస్తాయి. దీన్ని అనలాజికల్ ఆర్గ్యుమెంట్ స్ట్రెంథెన్ చేస్తాయి. బట్ స్ట్రెంథెన్ చేయనటువంటి వాక్యం చివరిది 4వది, మేకింగ్ ద కన్క్లూజన్ స్ట్రాంగర్ వెన్ ప్రిమైసెస్ రిమైన్ అన్చేంజ్. ఇది మనకు దీనికి కరెక్ట్ కానిది. అంటే దీనికి ఇచ్చిన దానికి ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనకు 29 నుంచి 31, అదేవిధంగా 31 నుంచి మనకు 34 వరకు మనకు 5 క్వశ్చన్స్. ఇవి మనకు డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి, దత్తాంశ విశ్లేషణకు సంబంధించి. ఈ డాటా అనాలిసిస్లో ఏముంటుందంటే గుర్తుపెట్టుకోండి, ఈ డాటా అనాలిసిస్లో డెఫినెట్గా మనకు టేబుల్స్ ఇస్తారు. డాటా అనాలిసిస్లో టేబుల్స్ ఇస్తారు. టేబుల్స్ ఇవ్వచ్చు, గ్రాఫ్స్ ఇవ్వచ్చు. అంతే, పై గ్రాఫ్స్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, లైన్ గ్రాఫ్ కానీ, అది ఇచ్చి ఫ్లో చార్ట్ కానీ ఇచ్చేసి ఇందులో కొన్ని సంవత్సరాల కాలంలో వ్యవస్థ కానీ, ఒక సంస్థ కానీ, ఒక పరిశ్రమ కానీ సాధించిన ఫలితాలు, సాధించిన ఉత్పాదకతల శాతాలు, లేదా ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి తరగతులకు సంబంధించినటువంటి ఫలితాలు, లేదా ఒక క్లాస్ రూమ్లో వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి మనకు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఫలితాలను విశ్లేషణ చేస్తూ అడిగేటువంటివి విశ్లేషణ చేసే అంశాలే దత్తాంశ విశ్లేషణ. నెక్స్ట్ 35 క్వశ్చన్ నుంచి మనం ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం తీసుకుంటాం. ముఖ్యంగా కంప్యూటర్ పరిభాష, కంప్యూటర్ నాలెడ్జ్, అందులో సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఫ్లాఫీ, సిడి, డివిడి, హార్డ్వేర్, బ్రౌజర్స్. ఓకే, వీటికి సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయి మనకు. అదేవిధంగా మెమొరీ, జిగాబైట్, గిగాబైట్, టెరాబైట్స్, వీటికి సంబంధించిన అంశాలు, డ్రైవ్స్కి సంబంధించి ఇందులో మనం చదువుతాం. మరి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి ఆర్ ట్రూ. ఇచ్చినటువంటి దానికి సంబంధించి సరి అయినది అడిగాడు, ట్రూ అడిగాడు, నాట్ ట్రూ అనలేడు, ట్రూ అడిగాడు. సరైన ప్రశ్న అడిగాడు, సరైన సమాధానం. చూడండి, ఐసిటి ఆర్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ and the applications based on them. ICT supports the spread of information and knowledge, spreading the content from the place where it belongs to physically. ఇప్పుడు మీరు కూడా నేను చెప్పేది మీరు వింటున్నారు, ఫిజికల్గా నా దగ్గర లేరు, కానీ మీకు నచ్చినప్పుడు, సమయం చిక్కినప్పుడు, మీకు నెట్ సౌకర్యం ఉన్నప్పుడు, మీకు ఆసక్తి ఉన్నప్పుడు ఈ ఐసిటి ద్వారా మాత్రం వింటున్నారు. కాబట్టి ఈ పై 2 ఆప్షన్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్. 36 క్వశ్చన్ చూడండి, ఈ బైట్స్కి సంబంధించి. ఇఫ్ 1 gigabyte ఈజ్ ఈక్వల్ టు, అంటే మనకు తెలుసు 8 bits ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక బైట్. తర్వాత 1024 bytes ఈజ్ ఈక్వల్ టు 1 kilobyte.
అదేవిధంగా 1024 కిలోబైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1024 kilobytes is equal to 1 megabyte. 1024 megabytes is equal to 1 gigabyte. 1024 gigabyte is equal to 1 terabyte. ఇట్లా బైట్స్కి సంబంధించినటువంటి సమాచారం. అంటే మనం కంప్యూటర్ పరిభాషలో డాటా స్టోరేజ్కి సంబంధించి కానీ ఒక డ్రైవ్స్కి సంబంధించినటువంటి స్టోరేజ్ కావచ్చు, అందులో ఎన్ని జీబీల ర్యామ్ లేదా టీబీల ర్యామ్, వీటికి టీబీలు మనకు హార్డ్ డిస్క్ సంబంధించి మనం చూస్తాం. మరి ఇందులో అడిగిన ప్రశ్న ఏంటంటే 1 gigabyte ఈక్వల్ టు 2 to the power of 30 bytes అన్న ఆఫ్ డాటా స్టోరేజ్. దెన్ 1024 terabytes ఈజ్ ఈక్వల్ టు ఎన్ని బైట్స్ అనండి అంటే 1 gigabyte ఈజ్ ఈక్వల్ టు అంటే 1 GB ఈజ్ ఈక్వల్ టు, ఇది కరెక్ట్ మీరు చూడండి అభ్యర్థులు, 1 GB ఈజ్ ఈక్వల్ టు 1 GB ఈజ్ ఈక్వల్ టు 1 GB ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 30 bytes అన్న. అదేవిధంగా 1024 TB ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు, 2 to the power of 53. చూడండి క్వశ్చన్ ఎంత కాంప్లెక్సిటీగా అడిగాడు. కాబట్టి ఇది డాటా స్టోరేజ్కి సంబంధించి అభ్యర్థులు గమనించాలి. 2 to the power of 53, 1024 terabytes ఈజ్ ఈక్వల్స్ టు 2 to the power of 53. నెక్స్ట్ 37 క్వశ్చన్ చూడండి. ద సాఫ్ట్వేర్ యూజ్డ్ టు నావిగేట్ త్రూ ద వెబ్ ఈజ్ నోన్ యాజ్. చూడండి ఇది వెబ్సైట్కి వచ్చింది. ఇక్కడ సాఫ్ట్వేర్ను మనం నావిగేట్ చేయాలంటే దేని ద్వారా అంటే వెబ్ బ్రౌజర్ ద్వారా మాత్రమే. ఏ బ్రౌజర్ ద్వారా? వెబ్ బ్రౌజర్ ద్వారా. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. ద రిగార్డ్ టు ఈమెయిల్ వాట్ డస్ బీసీసీ కోలన్ మీన్. ఈ బీసీసీ కోలన్ యొక్క అర్థం ఏంటిదని అడిగాడు. ఏది ఈమెయిల్లో ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటామంటే బ్లైండ్ కార్బన్ కాపీ అని చెప్పి, ద యూజర్స్ స్పెసిఫైడ్ ఇన్ ద బీసీసీఐ కోలన్ ఫీల్డ్ విల్ గెట్ ద ఈమెయిల్ అండ్ సీ ద అడ్రస్ ఇన్ ద 2 కోలన్ అండ్ సిసి కోలన్ ఫీల్డ్స్. ఇది రైట్ ఆన్సర్. 39 క్వశ్చన్ చూడండి. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అంటే ఇక్కడ మనకి ఏమడిగాడు, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీని కంప్యూటర్ స్టోరేజ్ ఇంకేమని కూడా మనం పిలుస్తామంటే వోలటైల్ మెమొరీ అని అంటాం. మరి ఆర్ఓఎం అంటే ఏంటిది? రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ అంట. ఇట్లా ఇట్లా ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ. నెక్స్ట్ కంప్యూటర్కి సంబంధించిన నెట్వర్కింగ్ సంబంధించి హెచ్టిటిపి ఈజ్ రెఫర్డ్. మనం రాస్తాం కంప్యూటర్లో ఇంటర్నెట్ రాసినప్పుడు హెచ్టిటిపి అని రాస్తాం. రెఫర్డ్ టు యాజ్ ఏ స్టేట్లెస్ ప్రోటోకాల్ యాజ్ ఎ సర్వర్స్ డూ నాట్ మెయింటైన్ ఎనీ ఇన్ఫర్మేషన్ అబౌట్ పాస్ట్ క్లయింట్ అండ్ రిక్వెస్ట్. మనకు వాటికి సంబంధించినటువంటి హెచ్టిటిపి రాస్తాం కదా, ఈ హెచ్టిటిపి రాస్తే మనం దీని యొక్క అక్రోనిమ్ ఏంటిదని అడిగాడు. అక్రోనిమ్ అంటే అబ్రివేషన్, దాని యొక్క ఫుల్ ఫామ్ అడిగాడు. సో అక్రోనిమ్ ఆఫ్ హెచ్టిటిపి ఈజ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీని యొక్క అబ్రివేషన్ ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. తర్వాత ది ఆర్సెనిక్ పొల్యూషన్, ఇది పొల్యూషన్, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి ప్రశ్న చూడండి. ద ఆర్సెనిక్ పొల్యూషన్ ఇన్ గ్రౌండ్ వాటర్ ఇన్ బంగ్లాదేశ్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ డ్యూ టు. మనకు ఏదైతే ఆర్సెనిక్ ఉంటుందో ఈ ఆర్సెనిక్ అనేటువంటిది ఈ పొల్యూషన్ భూగర్భంలో ఉండేటువంటి బంగ్లాదేశ్లో, అదేవిధంగా భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి కదా. దీనికి గల కారణం ఏంటిదంటే దీస్ ఆర్ ఆల్ నేచురల్ సోర్సెస్. అవి సహజ సిద్ధంగా, ఆర్సెనిక్ అనేటువంటిది సహజ సిద్ధంగా భూమి లోపల మనకు లభ్యమవుతుంది అని చెప్పుకుంటాం. ఎమంగ్ ద ఫాలోయింగ్ ఎయిర్ పొల్యూటెంట్స్ విచ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ హ్యూమన్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్. కింద ఇచ్చినటువంటి ఈ పొల్యూటెంట్స్లో మానవ ఆరోగ్యాన్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తూనే, ప్రభావితం చేస్తూనే పరిసరాలను కూడా కాలుష్యం చేసేటువంటి కారకం ఏంటిదని అంటారు. సల్ఫర్ డైఆక్సైడా, ఇది కూలిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఆక్సైడ్ ఆఫ్ నైట్రోజనా, ఇది గాఢమైనటువంటి వాసన ఉంటుంది. క్లోరోఫ్లోరో కార్బన్స్, వీటిని ఫ్రియాన్స్ అంటాం, లేదా వీటిని మనం సిఎఫ్సిస్ అని మనం పిలుస్తాం. ఇవి మానవుని యొక్క హెల్త్ను డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయంటే డైరెక్ట్గా కాకుండా ఇవి వాతావరణంలోని ఓజోన్ను ప్రభావితం చేస్తాయి. ఓజోన్ డిప్లీషన్కు క్లోరోఫ్లోరో కార్బన్స్తో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేటువంటివి నీటితోటి కలిసి ఇది ఏం చేస్తుందంటే మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం మారి H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం మారి అందమైన ప్రేమకు చిహ్నంగా చెప్పుకునేటువంటి తాజ్ మహల్ ఏదైతే ఉందో దాని యొక్క
ఆ పైన ఉండేటువంటి ఆ అందమైన పాలిష్ను పాడు చేసి రాతి కుష్టుకు కారణమవుతుంది. దాన్ని మనం స్టోన్ లెప్రసీ అంటారు. ఏది సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేటువంటి నీటితో కలిసి సల్ఫ్యూరిక్ ఆమ్లంగా కానీ నత్రిక్ ఆమ్లంగా మారి అది యాసిడ్ రెయిన్స్గా, ఆమ్ల వర్షాలుగా మనకు మానవ నిర్మిత కట్టడాల యొక్క అందాలను అందవిహీనంగా చేస్తాయి. ఓకేనా? ఇది తాజ్మహల్ యొక్క అందవిహీనానికి గల కారణం ఆమ్ల వర్షాలు, రాతి కుష్టు అంటాం, స్టోన్ లెప్రసీ వస్తుంది. అంటే ఇది డైరెక్ట్ గా మానవునిపై ప్రభావితం చూపుతలేదు. క్లోరోఫ్లోరో కార్బన్ మానవునిపై డైరెక్ట్ గా ప్రభావితం చూపుతలేదు. ఓజోన్ పొర పైన ప్రభావితం చూపుతుంది సిఎఫ్సిస్. మరి ఇప్పుడు కారణం ఏంటిదిగా? డైరెక్ట్ గా సూట్ అంటే మసి. ఓకేనా? డైరెక్ట్ గా మసి ముక్కులోకి వెళ్ళి శ్వాసరంధ్రాల్లో, అదేవిధంగా పర్యావరణంలో చేరి ముఖ్యంగా ఫోటోసిన్సిస్ మొక్కల పైన కానీ అదేవిధంగా పర్యావరణాన్ని పాడు చేస్తుంది. నెక్స్ట్ 43 అసెర్షన్ అండ్ రీజన్ కి సంబంధించి ఇచ్చాను చూడండి. అసెర్షన్ కి సంబంధించి చూసినప్పుడు ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఆర్ డిఫికల్ట్ టు రిజాల్వ్. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, పర్యావరణ సుస్థిరాభివృద్ధికి సంబంధించి డిఫికల్ట్ టు రిజాల్వ్, దాన్ని తొందరగా అంత సుస్థిరత్వం చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని. అవర్ అండర్స్టాండింగ్ హౌ ఎన్విరాన్మెంట్ వర్క్స్ అండ్ హౌ డిఫరెంట్ హ్యూమన్ చాయిసెస్ ఎఫెక్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఇనాడికేట్స్. మరి ఇచ్చినటువంటి దాంట్లో మీరు చూసినట్లయితే మీకు అసెర్షన్ రీజన్లో మనకు ఏముంటుందంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అంటే కరెక్ట్, అండ్ అట్ ద సేమ్ టైం ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అని మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. సో ఎప్పుడైనా సరే అభ్యర్థులు గమనించాలి, అసెర్షన్ రీజన్ ఇచ్చినప్పుడు ఇందులో మెయిన్గా ఈ రెండు వాక్యాలకు సంబంధించి ఇచ్చినప్పుడు 4 కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ ఉంటుంది, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుందంటే బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ అంటాడు. థర్డ్ది ఏ ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు. ఫోర్త్ది ఏ ఫాల్స్ ఆర్ ట్రూ అంటాడు. ఇవి ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్లు యూజీసీ నెట్లు, సిఎస్ఐఆర్ నెట్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఖచ్చితంగా అభ్యర్థులు గమనించాలి. దీనికి సరైన సమాధానం ఏ. నెక్స్ట్ 44 క్వశ్చన్ చూడండి. ద పర్సంటేజ్ షేర్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ ఇన్ ద టోటల్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఫ్రమ్ ఆల్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ sought to be achieved by Indian government in the year 2022. 2022లో భారత ప్రభుత్వం ఏదైతే సాధించినటువంటి ఏదైతే ముఖ్యంగా ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తికి సంబంధించినటువంటి మొత్తం విద్యుత్ శక్తిలో ఉత్పత్తి చేసినటువంటి శాతం ఎంత అంటే 57.1% పవర్ జనరేషన్ ఉత్పత్తి చేసింది. ఈ గుర్తు పవర్, ఈ గుర్తు పవర్ కు గుర్తుపెట్టుకోండి. పక్కపున్న ఈ గుర్తుంది కదండి, ఇది ఎనర్జీకి సంబంధించి పవర్కు సంబంధించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 45 క్వశ్చన్ చూడండి. యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఇండియన్ గవర్నమెంట్ త్రూ అడిషనల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ హ్యాస్ రిజాల్వ్ టు క్రియేట్ అన్ అడిషనల్ కార్బన్ సింక్. అంటే అదనపు కార్బన్ శోషకంగా పనిచేస్తున్నాయి ఏవి? అడవులు, ఫారెస్ట్స్. గుర్తుపెట్టుకోండి, ఫారెస్ట్ ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కి సంబంధించి ఇన్ టర్మ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వలెంట్ by the year 2030 in the context of extent of అంటే 2.323 billion tons మనకు కార్బన్ శోషించాయట. ఏవి? ఫారెస్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ అడవులను మనం ఏమని పిలుస్తారంటే మనకు కార్బన్ సింకులుగా పిలుస్తారు. ఏ కార్బన్ సింకులో పిలుస్తారు? గ్రీన్ కార్బన్ సింకులో పిలుస్తారు. అదేవిధంగా మనకు ఏదైతే ఈ సముద్రాలు, మహాసముద్రాలు, అదేవిధంగా ఈ ఓషియన్స్ ఉన్నాయో ఈ ఓషియన్స్ ను ఏమని పిలుస్తారంటే బ్లూ కార్బన్ సింక్లుగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బ్లూ కార్బన్ సింక్ గా పిలుస్తారు. బ్లూ కార్బన్ సింక్ అంటే ఈ బ్లూ కార్బన్ సింక్ అంటే ఏంటిదంటే నీలి రంగులో ఉండేటువంటి కార్బన్ శోషించి సముద్రంలో కలుపుకోవడం. అలా కలిపినప్పుడు ఈ గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కార్బోనిక్ ఆమ్లంగా మారి నీటిలో కలిసిపోతుంది. అదేవిధంగా మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ కిరణజన్య సమీకరణలో వాడుకోవడానికి అది మనకు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకుంటాయి. కాబట్టి ఈ కార్బన్ డైఆక్సైడ్ను వినియోగించుకునే లేదా అవి ఉపయోగించుకోవడంలో ఇవి ఆకుపచ్చ మొక్కలు తోడ్పడతాయి కాబట్టి వాటిని గ్రీన్ సింకులు అంటారు. అంటే మనకు ఆకుపచ్చ వర్ణంలో ఉండేటువంటి కార్బన్ శోషకాలు పిలుస్తారు. మన సముద్రాలను బ్లూ సింకులుగా పిలుస్తారు. అంటే నీలి రంగులు ఉండే కార్బన్ శోషకంగా పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా అడవులు, ఏ అడవులు? దక్షిణ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ ని ఎక్కువగా వీటిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు గ్రీన్ కార్బన్ సింకులుగా.
అదేవిధంగా ఇంకొక పదం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్విరాన్మెంట్కి సంబంధించి, కార్బన్ సీక్వెస్ట్రేషన్. ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ కు సంబంధించి ఆ, ఈ మధ్యలో చాలా అడుగుతున్నటువంటి ప్రశ్నలు కార్బన్ సీక్వెస్ట్రేషన్. ఈ కార్బన్ సీక్వెస్ట్రేషన్ లో ముఖ్యంగా వివిధ దేశాలు ఏం చేస్తాయంటే, ఈ సహజ సిద్ధంగా ఉండవచ్చు, లేదా ఇతర జీవులు కానీ లేదా కెమికల్ను యాడ్ చేసి వాటిని భూమి లోపలికి చొప్పించి కార్బన్ను ఏం చేస్తారంటే, వాతావరణం ఉండే కార్బన్ను ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలగకుండా, వాతావరణ ఉష్ణోగ్రత పెరగకుండా ఏం చేస్తారంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ట్రాప్ చేసి భూమిలోకి యంత్రాల ద్వారా కానీ లేదా ఇతర రసాయనాలతో కలిపి భూమిలోకి పంపిస్తారు. అయితే యాక్చువల్గా దీంతో కూడా భవిష్యత్తులో ఛాలెంజెస్ వస్తాయి. కానీ ప్రజెంట్గా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే పదం వల్ల దాన్ని ఏం చేస్తున్నట్టే వాటిని భూమిలోకి తొప్పించి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తున్నాం. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతం ఎంత ఉంటుందంటే 0.03%. ఇది అభ్యర్థులు గమనించారు. నెక్స్ట్ 46 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ మనం మెథడ్ చూసినప్పుడు మెటరాలజికల్ హడాట్స్ అంటే వాతావరణానికి హాని చేసే కారకం అని అడిగారు. అవాలంచేనా, కోస్టల్ ఎరోజనా, ల్యాండ్ స్లైడింగా, బ్లిజర్డా. అంటే ఇక్కడ అడిగింది ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి, మెటీరియలాజికల్ వాతావరణానికి హాని చేసేది ఏంటంటే బ్లిజార్డ్. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీస్ ఇన్స్టిట్యూట్స్ ఇస్ ర్యాంక్డ్ ఫస్ట్ ఇండియా ర్యాంకింగ్ 2016. గుర్తుపెట్టుకోండి 2016లో వచ్చింది ఏంటంటే ఐఐఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య మనకు ఈ ఐఏఎస్ కు మనకు ఫౌండర్గా మనం చెప్పుకుంటాం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. అయితే 2023-24 సంబంధించి గమనించినప్పుడు ఐఐటి మద్రాస్ ది ఇండియన్ ర్యాంకింగ్ లో ఇన్స్టిట్యూషన్ లో ఫస్ట్ ర్యాంక్ 2023-2024 సంబంధించి 2024లో ఇచ్చిన దానికి ఐఐటి మద్రాస్ ఇస్ ద హైయెస్ట్ ర్యాంక్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. దూర విద్య ద్వారా లేదా కరస్పాండెన్స్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ చదవడం వాళ్ళు ఇన్ఫార్మల్లో లేదా పెళ్లిలై లేదా కుటుంబ పరిస్థితి వాతావరణ సోషియో ఎకనామిక్ కండిషన్స్ వల్ల రెగ్యులర్గా చదవలేని వాళ్ళ కోసం భారతదేశం మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఏపీ యూనివర్సిటీ, దాని తర్వాత దేనిగా మార్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా మార్చింది. ఇది హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉంది. ఫస్ట్ ఇండియన్ డిస్టెన్స్ యూనివర్సిటీ అంటే ఓపెన్ యూనివర్సిటీ అంటే దూర విద్య ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఫస్ట్ యూనివర్సిటీ ఏమైనా ఉందంటే దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. అంటే తర్వాత ఇందిరాగాంధీ ఇగ్నో అంటాం, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నో న్యూఢిల్లీ, అది కూడా ఓపెన్ యూనివర్సిటీ. బట్ ఫస్ట్ ఏంటిదంటే మాత్రం ఆల్ ఇండియాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్. ఇంతకుముందు ఏపీ యూనివర్సిటీ అని అన్నారు, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ, దాన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా మార్చింది. ఇదే ఫస్ట్ మనకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందించినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్, గుర్తుపెట్టుకోండి. మరి దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్లు ఏవి అని అడిగాడు. ఇందులో సప్లిమెంట్ ఫార్మల్ ఎడ్యుకేషన్స్కు ఇది సప్లిమెంట్ అంటే అదనంగా ఉన్నటువంటి ఒక అవకాశం అందరికీ, ముఖ్యంగా వయోజనులకి, ఇంటి దగ్గర ఇంటి పట్నం ఉండి చదివే వాళ్ళకు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు, రెగ్యులర్గా ఆర్థికంగా ఇంటికి అక్కడికి వెళ్ళి చదవలేనటువంటి వాళ్ళ కోసం, చదవాలనే కుతూహలం ఉన్నటువంటి వాళ్ళకు, వయసుతో సంబంధం లేకుండా. ఇట్ రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, డబ్బులు తగ్గిస్తుంది, ఖర్చు తగ్గిస్తుంది. ఇట్ ఎన్హాన్సెస్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్, ఇది చదువుకునేటువంటి వ్యక్తుల యొక్క విద్యార్థుల యొక్క సంఖ్యను, చదువుకోవాలనేటువంటి అభిలాష ఉన్నటువంటి వ్యక్తులు పెంపొందిస్తారు. నెక్స్ట్ 49 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్, చట్టబద్ధమైనటువంటి సంస్థలు కింది వాటిలో ఏదైనా. యూజీసీ, ఏఐసిటిఈ చట్టబద్ధమైనటువంటి సంస్థలు, గుర్తుపెట్టుకోండి. ఈసీఐ చట్టబద్ధమైనటువంటి సంస్థ కాదు, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అనేటువంటిది యూజీసీ కింద పనిచేసే ర్యాంకులు ఇచ్చేటువంటి సంస్థ. కాబట్టి స్టాట్యూటరీ బాడీస్ ఈ కింది వాటిలో ఏవంటే ఆన్సర్ ఏం పెట్టాలి, యూజీసీ అండ్ ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు గమనించండి, అబ్రివేషన్స్ అడుగుతారు హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి. యూజీసీ పూర్తి పేరు ఏంటిది, అక్రోనిమ్ ఆఫ్ యూజీసీ, అక్రోనిమ్ ఆఫ్ ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, తర్వాత ఎన్సిఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్సిఈఆర్టీ నేషనల్
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సిఆర్టి. ఇట్లా అదేవిధంగా న్యాక్, నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, ఇట్లా న్యాక్, ఈ అబ్రివేషన్స్ కూడా అడుగుతాడు. ఇది అభ్యర్థులు గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్ రెస్పెక్ట్ టు రాజ్యసభ? రాజ్యసభకు సంబంధించి నాట్ కరెక్ట్ అన్నాడు. నాట్, సరి కానిది అడిగాడు. అర్థమవుతుందా? సరి కానిది అడిగాడు కాబట్టి ఇది అభ్యర్థులు గమనించాలి. సరి కానిది అడిగాడు. ఈ సరికానిది అడిగినప్పుడు ఇట్ హ్యాస్ సేమ్ పవర్ యాజ్ దోస్ ఆఫ్ లోక్సభ. లోక్సభకు దీనికి సమానమైన అధికారం ఉంటుందంటే నో. ఇట్ కెన్ పాస్ ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ అగైన్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది కూడా కాదు. ఇట్ కెన్ అమెండ్ మనీ బిల్, ఆర్థిక బిల్లును ఇది సరిచేయరాదు. ఇట్ కెన్ బి డిజాల్వ్డ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. అసలు ఎమర్జెన్సీ వచ్చినా ఏది వచ్చినా రాజ్యసభను రద్దు చేసే అధికారం ఎవరికి లేదు. డిజాల్వ్ కాదు, ఇది పర్మనెంట్, ఇది శాశ్వత సభ, ఇది పెద్దల సభ, అదే ఇది మేధావుల సభ, ఇది రాజ్యసభ. గుర్తుపెట్టుకోండి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంట. అదేవిధంగా 51 చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కరెక్ట్ అడిగేది ఏమని? పవర్స్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ అంటే రాష్ట్ర ప్రభుత్వ గవర్నర్కు ఉన్నటువంటి కింది వాటిలో ఏది కరెక్ట్ ఉన్నటువంటి పవర్ అంటే కేవలం he has the power to dissolve the legislative assembly. ఇది మాత్రమే పవర్ ఉన్నది. మరి మిగతా ఏంది కాదు చూద్దాం. he has the power to grant pardon in case of death sentence. No. he has diplomatic powers. డిప్లొమాటిక్ పవర్స్ కూడా ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్? ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్న చూడండి. హియర్ ద అదర్ పార్టీ మస్ట్ బి ఫాలోడ్. డిస్మిసల్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ, సప్రెషన్ ఆఫ్ ఏ మున్సిపాలిటీ, డిసిప్లినరీ యాక్షన్ అగెనిస్ట్ ఏ స్టూడెంట్ ఆర్ ఎన్ ఎంప్లాయీ. ఇది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రిఫ్లెక్ట్స్ ద బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్? టీచింగ్ సంబంధించినటువంటి సాధారణ లక్షణాలు ఏంటి అని అడుగుతున్నాం. బేసిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ సంబంధించి మనం గమనించినప్పుడు టీచింగ్ ఈజ్ రిలేటెడ్ టు లెర్నింగ్. బోధన ఎప్పుడైనా సరే అభ్యాసనతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. టీచింగ్ ఈజ్ ఎ టాస్క్ వర్డ్ వైల్ లెర్నింగ్ ఈజ్ ఎన్ అచీవ్మెంట్ వర్డ్. బోధన అనేటువంటిది ఒక టాస్క్, కానీ ఆ అభ్యాసన అనేటువంటిది ఒక సాధనం. అంటే దట్ మీన్స్ అచీవ్మెంట్, ఒక సాధించేటువంటి లక్ష్యం లేదా అదొక గమ్యం. వన్ వే టీచ్ వితౌట్ లెర్నింగ్ టేక్స్ ప్లేస్. వన్ వే టీచ్ వితౌట్ లెర్నింగ్ టేకింగ్ ప్లేస్. మనం ఒకవేళ మనమే బోధించుకుంటూ పోతే లెర్నింగ్ అనేటువంటిది ఏమీ ఉండదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్? బోధనను ప్రభావితం చేసే అంశాలు ఏంటివి? బోధనను ప్రభావితం చేసే అంశాలు టీచర్స్ ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. విద్యార్థి యొక్క అంతర్గతంగా మనకు తనంతా కంట్రోల్ చేసుకునేటువంటి సామర్థ్యం. లర్నర్ మోటివేషన్, విద్యార్థులను మోటివేట్ చేసే సామర్థ్యం. టీచర్ సెల్ఫ్ ఎఫికసీ, తనకు తాను సొంత సెల్ఫ్ ఎఫికసీ, తన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. టీచర్ స్కిల్ ఇన్ మేనేజింగ్ అండ్ మెంటరింగ్, తన నైపుణ్యాలు కలిగి ఉండాలి, నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉండాలి, నడిపించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. టీచర్స్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇంక్లూడింగ్ జనరల్ నాలెడ్జ్. కేవలం 4 గోడల మధ్యలో నాకు ఒక సబ్జెక్ట్ వచ్చి నేను బాగా చెప్తా అంటే కాదు. సబ్జెక్ట్తో పాటు మల్టీ అంటే మీన్స్ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ను విద్యార్థికి అందించేటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంబినేషన్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఈస్ లైక్లీ ఆప్టిమైజ్ లెర్నింగ్? ఈ టీచింగ్ అప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్నలు మనం చదువుతున్నాం ఇప్పుడు. ఇందులో ఆప్టిమైజ్డ్ లెర్నింగ్కి సంబంధించి ఇంటరాక్టివ్ లెక్చర్ సెషన్స్ ఫాలోడ్ బై బజ్ సెషన్స్, బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ప్రాజెక్ట్స్. ఇది మనకు ఆప్టిమైజ్డ్ లెర్నింగ్కి సంబంధించినటువంటి టీచింగ్ మెథడ్గా మనం చెప్పుకుంటాం. ఏంటిది? ఇంటరాక్టివ్ లెక్చర్ సెషన్స్ ఫాలోడ్ బై బజ్ సెషన్స్ అండ్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ప్రాజెక్ట్స్. దెన్ 56 క్వశ్చన్, అసెర్షన్ రీజన్ ఇచ్చారు చూడండి. టీచింగ్ ఎయిడ్స్ హ్యావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎఫెక్టివ్ సప్లిమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. రీజన్ ఏమి ఇచ్చారంటే దే కీప్ ద స్టూడెంట్స్ ఇన్ గుడ్ హ్యూమర్. ఇందులో ఖచ్చితంగా మొదటిది రెండోది కరెక్టే, కానీ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు ఏ. 57 ద పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటే మనకు ఫార్మేటివ్ ఎవల్యూషన్కి సంబంధించి అంటే రూపణ మూల్యాంకానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో దాని యొక్క పర్పస్ ఏంటిదంటే యాక్సిలరేట్ స్టూడెంట్స్ లెర్నింగ్ పర్ఫార్మెన్స్. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించవచ్చు. Which of the following learner characteristics are likely influence the effectiveness of teaching aids and evaluation system of ensure positive results? ధనాత్మకమైనటువంటి మనం కోరినటువంటి ఫలితాలు రావడానికి విద్యార్థి యొక్క బోధన మరియు
మూల్యాంకనానికి సంబంధించి ఈ కింద ఉన్నటువంటి లక్షణాన్ని ఏది సూటబుల్ అవుతుందంటే లర్నర్స్ మెచ్యూరిటీ లెవెల్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ లెవెల్ అండ్ మోటివేషనల్ డిస్పొజిషన్స్. ఇవి ముఖ్యమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 59 చూడండి. ఫర్ అడ్వాన్సింగ్ నాలెడ్జ్ ద లేటెస్ట్ స్ట్రాటజీ యూజ్డ్ మ్యాన్ కైండ్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్. ఏమని చెప్పుకోవాలి? సైంటిఫిక్ థింకింగ్. ఫర్ అడ్వాన్సింగ్ నాలెడ్జ్ ద లేటెస్ట్ స్ట్రాటజీ యూజ్డ్ బై మ్యాన్ కైండ్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ 2016 సంబంధించినటువంటి ఆగస్టులో నిర్వహించినటువంటి యూజీసీ నెట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. చాలా మంచి ప్రశ్నలు అడిగాడు. ఈ ప్రశ్నల మీద మీకు అవగాహన ఉంటే మీరు రాయబోయేటువంటి టీఎస్ సెట్కి సంబంధించినటువంటి కానీ లేదా మీరు భవిష్యత్తులో పిహెచ్డి చేయాలనుకునే అభ్యర్థులకు కూడా ఈ యూజీసీ ప్రీవియస్ పేపర్స్ డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. దోస్ హు ఆర్ గోయింగ్ టు జాయిన్ ఆర్ going to wish to join PhD, these paper 1 analysis definitely used for your better future. So I wish you all success. Sri Rajarajeshwara Prabhutva Arts and Science Kalashala అటానమస్ కరీంనగర్, ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అంతేకాకుండా ఇందులో ఎంఎస్సి బాటనీ అనేటువంటిది మనకు పీజీ స్థాయి ఎంఎస్సికి సంబంధించిన పీజీ అన్ని కోర్సులు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ రాసినటువంటి అభ్యర్థులకు మరొక సూచన, మీరు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎస్ఆర్ఆర్ కాలేజ్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. మీరందరూ కూడా పీజీ ఎస్ఆర్ఆర్ కాలేజీలో జాయిన్ కావాల్సిందిగా మరొకసారి సూచన చేస్తూ, మిమ్మల్ని వెన్నంటి ఉంటూ మిమ్మల్ని నడిపిస్తూ మిమ్మల్ని గెలిపిస్తుంది ఈ కళాశాల ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్. ఓకే, ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.